రామ్ చరణ్ గారి డేట్ కేమో పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారి డేట్ కేమో చిరంజీవి గారు, కార్మికుల దినోత్సవం డేట్ కేమో రామ్ చరణ్ గారు. ఈ విధంగా అయితే ఉన్నారండి. అసలు ఏమీ అర్థం కాలేదు కాదు. చాలా ఈజీగా, చాలా సులభంగా, చాలా క్లారిటీగా మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది, మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల యొక్క రిలీజ్ డేట్స్ అన్నమాట. అవునా, నిజమా? అవును, నిజమే. ఇప్పుడు నేను చెప్పింది విన్నాక కొంతమంది బాధపడొచ్చు, కొంతమంది సంతోషపడొచ్చు, కానీ రియాలిటీ అయితే ఇదే అన్నమాట. అఫీషియల్ గానే మరి కొద్ది రోజుల్లో అయితే చెప్తారు. మన రామ్ చరణ్ గారి పెద్ద సినిమా మార్చి 27వ తారీఖు నుంచి అయితే పోస్ట్ పోన్ అయితే అయ్యిద్ది. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మీకు ఈ విషయంపై క్లారిటీ అయితే రావాలి. డిసెంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తామన్న సెకండ్ సాంగ్ ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక్కడే మీరైతే అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రతి పండక్కి అప్డేట్ ఇస్తూ వచ్చిన బుచ్చిబాబు గారు మొన్న సంక్రాంతి లాంటి పెద్ద ఫెస్టివల్ కి అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఆ సైలెన్స్ బట్టి మీకైతే ఎప్పటికే అర్థం అవ్వాలి. పెద్ద సినిమా అయితే పోస్ట్ పోన్ అనమాట. అయితే మార్చి 27వ తారీఖు నుంచి పెద్ద సినిమా అయితే పోస్ట్ పోన్ అయ్యిద్ది. అయితే మార్చి 26వ తారీఖున మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ లో వాళ్ళైతే ఉన్నారు. నేను ఈ విషయం ముందు నుంచి చెప్తానే ఉన్నా. మార్చి 27 అనే డేట్ ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని. ఎందుకంటే అది ఒక రీజనల్ సినిమాకి అద్భుతమైన రిలీజ్ డేట్ అనమాట. చాలా ఫెస్టివల్స్, అలాగే చాలా హాలిడేస్ ఉన్న లాంగ్ వీకెండ్ అది. అయితే ఆ డేట్ ని అయితే ఖచ్చితంగా వదులుకోరు. పెద్ద సినిమా గనక పోస్ట్ పోన్ అయితే అదే డేట్ కి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని అయితే వేసేస్తారని అప్పట్లో నేనైతే చెప్పాను. ఇప్పుడు అదే జరిగిద్ది అనమాట. మార్చి 26వ తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లో అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ కూడా వస్తాయన్నమాట. ఈ సమ్మర్ లో రాబోయే ఫస్ట్ బిగ్గి ఏదంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే. ఆల్రెడీ రేపటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు కాకుండా మిగతా ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళతో డబ్బింగ్ చెప్పడం ఏదైతే ఉందో అదైతే రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా స్టూడియోలో అయితే కూర్చుని ఈ సినిమాలో సాంగ్స్ ఉంటాయి కదా, పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాశి ఖన్నా గారికి మధ్య ఒక సాంగ్ అయితే ఉందన్నమాట. ఆ సాంగ్ కి సంబంధించిన కలర్ గ్రేడింగ్ వర్క్స్ అయితే ప్రెసెంట్ అయితే జరుగుతున్నాయి. ఈ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతున్నాయి. లాస్ట్ వీక్ అనుకుంటా, 4 రోజుల క్రితం అనుకుంటా, చంద్రబోస్ గారితో ఈ సినిమాలో ఒక అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే మన హరీష్ శంకర్ గారు అయితే రాసుకున్నారు. యాక్చువల్ గా ఆ సాంగ్ ను ఒక వారం అయితే రాద్దాం అనుకున్నారు, కానీ చంద్రబోస్ గారు అయితే అలా కూర్చుని 2 రోజుల్లో ఆ సాంగ్ రాయటం అయితే ముగించేశారనమాట. మీకు ఇక్కడ డౌట్ అయితే రావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పార్ట్ మొత్తం షూటింగ్ అయిపోయింది కదా, మరి ఈ సాంగ్ ఎప్పుడు షూటింగ్ చేస్తారని. ఇది కంపోజ్ అంటే డాన్స్ స్టెప్ లో ఉన్న సాంగ్ కాదనమాట. సినిమాతో పాటు సాగే ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇది. కాబట్టి షూటింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26వ తారీఖున రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, మరి మార్చి 27వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పిన పెద్ద సినిమా ఎక్కడికి వెళ్ళిందని. యాజ్ ఆఫ్ నౌ మే 1 అంటే కార్మికుల దినోత్సవం రోజు పెద్ద సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 1 మంత్ పైనే ఉందన్నమాట. మరి సరైన అవుట్పుట్ కోసం 1 నెల పోస్ట్ పోన్ చేసుకోకైతే తప్పలేదు. కాబట్టి ఇది పెద్ద ఎక్కువ డిసప్పాయింట్ అవ్వాల్సిన న్యూస్ అని నేనైతే అనుకోను. మార్చి 27వ తారీఖు నుంచి మే 1వ తారీఖు వెళ్ళింది అంతే. గట్టిగా లెక్కేస్తే 1 మంత్ అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. కాబట్టి ఎక్కువ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అంటే ప్రజెంట్ ప్లానింగ్ ప్రకారం మే 1వ తారీఖునే రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. అదే విధంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ మొన్న అయితే మాట్లాడుకున్నాం, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ ఎడిట్ అయిపోయింది. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడానికి ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి అయితే పంపించేశారు. వర్క్స్ అన్ని ప్యారలల్ గా జరుగుతున్నాయి. జస్ట్ చిన్న పోస్ట్ పోన్మెంట్ అనమాట. మరి వర్క్స్ ఇంకా లేట్ అయితే ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ అయితే చేస్తారు. అంతకు మించి అయితే ఏమీ లేదు. అంటే మే నుంచి ఇంకొక మంత్ పోస్ట్ పోన్ అయితే తప్ప మరి అందరూ చెప్తున్నట్టు డిసెంబర్ 2027 కి అయితే సినిమా అయితే వెళ్దో. మాక్సిమం మే 1వ తారీఖునే పెద్ద సినిమా అయితే రిలీజ్ అయిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మార్చి 26న ఉస్తాద్, మే 1వ తారీఖున పెద్ది. ఈ 2 సినిమాలకి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ కూడా మనకైతే రాబోయే రోజుల్లో అయితే వస్తుంది. ఇంక ఇది పక్కన పెడితే
మన మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర. యాక్చువల్ గా ఈ సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అయితే వీళ్ళైతే ప్రకటించారు. కానీ ఈ సినిమాలో ఎక్స్టెన్సివ్ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే ఉందన్నమాట. దాన్ని మళ్ళీ రీవర్క్ చేసుకుంటూ, అంటే అవుట్పుట్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారనమాట డైరెక్టర్ వశిష్ఠ గారు. కాబట్టి ఈ సినిమా అయితే లేట్ అవ్వకుండా అయితే వచ్చింది. ఇంకా ఈ సినిమాని సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడం మంచిది కాదని, సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ సినిమా అయిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి గారు అయితే వచ్చారు. బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టారు. ఆ సినిమా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయితే అయిందనమాట. అంటే అలా వైకుంఠపురం, సంక్రాంతికి వస్తున్న సినిమాల యొక్క షేర్లని, గ్రాసుల్ని అయితే క్రాస్ చేసేసి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయితే అయ్యింది. ఇదైతే రాసి పెట్టుకోండి. దీనికి సంబంధించిన సక్సెస్ మీట్ కూడా ఎల్లుండి ఆదివారం అయితే జరగబోతుంది అనమాట. ఆదివారమే అంటే రేపు అయితే జరగబోతుంది, ఎల్లుండి కదా ఆదివారం. ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. అయితే ఇది పక్కన పెడితే విశ్వంబర సినిమా పిల్లలకి నచ్చే సినిమా, ఫ్యామిలీస్ చూసే సినిమా అని సమ్మర్ అంటే పీక్ సమ్మర్ లో ఏప్రిల్లో అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ అప్పుడైతే కుదరట్లేదు. కానీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా యొక్క డేట్ కి అయితే ఈ సినిమా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి బాహుబలి 1 రిలీజ్ అయిన డేట్ అనమాట. జూలై 10వ తారీఖున. ఎస్, మీరు అనుకున్నది నిజమైందని చెప్పాను కదా, ప్రభాస్ గారి డేట్ కి చిరంజీవి గారి సినిమా అని. అదే అనమాట, జూలై 10వ తారీఖున ఈ విశ్వంబర సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. ఈ విధంగా అయితే రిలీజ్ డేట్లు అయితే షఫుల్ అయితే అయ్యాయి. మాక్సిమం ఫైనల్ కూడా ఇదే అఫీషియల్ అయితే అవుతాయి. వస్తాయి అయితే పక్కాగా మార్చి 26వ తారీఖున వచ్చేస్తే, పెద్ద కూడా మే 1వ తారీఖున వచ్చేస్తే, విశ్వంబర కూడా జూలై 10వ తారీఖున అయితే వచ్చేస్తే. లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమైనా ఉంటే తప్ప ఈ డేట్స్ అయితే చేంజ్ అవ్వవు. మరి అదనమాట మ్యాటర్. ఈ న్యూస్ విన్నాక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు, కొంతమంది ఆనందంగా ఫీల్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆనందంగా ఫీల్ అవ్వచ్చు, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆనందంగా ఫీల్ అవ్వచ్చు. ఏదేమైనా సరే జరిగేదైతే ఇదే. నేను అందుకే ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను, పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది 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 అని. ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోండి. ఖచ్చితంగా పెద్ద సినిమా మార్చి 27వ తారీఖున రిలీజ్ అవ్వదు, మే 1వ తారీఖున రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. మార్చి 26వ తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ విధంగా మెగా ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ నడుస్తుందనే చెప్పాలి. సెప్టెంబర్ లో ఓజీ సినిమాతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఓజీ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. 300 కోట్లకు పైగా క్రాస్ అయితే కలెక్ట్ చేశాడు. మళ్ళీ ఒక 2-3 నెలలు అయితే ఆగి సంక్రాంతికి మన మెగాస్టార్ చిరంజీవి గారు రీజనల్ ఇండస్ట్రీ అయితే కొట్టాడు. మళ్ళీ ఒక 2-3 నెలలు అయితే గ్యాప్ తీసుకుని మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి వచ్చిన డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ గారితో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో అయితే వస్తున్నాడు. మళ్ళీ ఒక 2 నెలల గ్యాప్ అయితే తీసుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన పెద్ద సినిమాతో అయితే వస్తున్నాడు. మళ్ళీ ఒక 3 నెలల గ్యాప్ అయితే తీసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా అయిన విశ్వంబర అయితే వస్తున్నారనమాట. ఈ అన్ని సినిమాలు కూడా మంచి ప్రామిసింగ్ కంటెంట్ ఉన్న సినిమాలే. 3 సినిమాలకి కూడా అవుట్పుట్ అయితే చాలా అద్భుతంగా అయితే వస్తుంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోండి. ఇక డిసప్పాయింట్ అవటానికి ఏమీ లేదు, సెలబ్రేట్ చేసుకోవడానికి వరుస పెట్టి అయితే సినిమాలు అయితే వస్తున్నాయి. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్లు కూడా రాబోయే రోజుల్లో అయితే వస్తాయి. మరి అదన్నమాట మ్యాటర్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.